తల దుడుచుకో, జలుబు చేస్తుంది. ఏ హాస్పిటల్లో? అమ్మా అమ్మా, మావయ్య వచ్చాడమ్మా. అత్తయ్య, శత్రువుని సైతం క్షమించగలిగే మనసు మా నాన్నది. అలాంటి తను నీ మీద ఎందుకు కోపం చూపిస్తున్నారు? అమ్మా చిట్టి, మీ నాన్న దేవుడమ్మా. ఈ చెల్లికి అమ్మ నాన్న అన్ని తనే అయి ప్రాణంలో చూసుకుంటూ పెంచి పెద్ద చేశాడు. ఓ నమ్ముకోయిన మనిషికిచ్చి నా పెళ్లి చేశాడు. మనం చేస్తున్నంత కాలం ఈ విషయం మా బావుకి గోవిందరావుకి మాత్రం తెలియకుండా మేనేజ్ చేయాలి. నేను జగన్నాథం పరువుగా నడిపే వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తారా? ఇప్పుడే పోలీసులకి జగన్నాథానికి ఫోన్ చేసి మీ అంతు తెలుసు. హలో, జగన్నాథం ఆయన పార్ట్నర్ గోవిందరావుని ప్రేమత్ గారితో గుర్తు చంపేశాడు. ఏమిటి ఇన్స్పెక్టర్, ఏం జరిగింది? మిస్టర్ జగన్నాథం, ఆ కారు మీదేనా? నాదే. ఎందుకలా అడుగుతారు? పావు గంట క్రితం ఆ కారుతో మీ పార్ట్నర్ గోవిందరావుని హత్య చేసి చంపాలని చూశారు. ఏమిటి మీరు అనేది? రాత్రి 8 గంటల నుంచి మా అన్న ఇంట్లోనే ఉన్నారు. అందుకు నేనే సాక్షి. అవన్నీ కోర్టులో చెప్పుకోండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, సారీ సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. అదేమిటండి, మా అన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మీరు అక్కడ దాక్కున్నారేమిటి? పోలీసులు వచ్చారండి. పోలీసులు వస్తే మీరు దాక్కోవటం ఎందుకు? గోవిందయ్యని యాక్సిడెంట్ చేసి చంపింది నేను. మా అన్నయ్య నిర్దోష అన్నమాట. ఈ విషయం కోర్టులో చెప్తాను. ఆగు, కోర్టులో నువ్వేం చెప్పాలో నేను చెప్తాను. నేను రాత్రి మా అన్నయ్య 1 గంటకు హడావుడిగా ఇంటికొచ్చి పోలీసులు వస్తే 8 గంటలకే వచ్చి పడుకున్నాడని అబద్ధం చెప్పన్నాడని చెప్పాలి. నేను చెప్పను. నీ భర్తగా నేను చెప్పనని చెప్తే మీ అన్నయ్యకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. కాదని నిజం చెప్పావు, రిలీజ్ అయి బయటకు వచ్చి మా మనుషుల చేతిలో కుక్క చావుదస్తా. నిజం చెప్పి మీ అన్నయ్యని చంపుకుంటావు, అబద్ధం చెప్పి రక్షించుకుంటావు. ఆలోచించు.